రిపోర్టర్ నుంచి ఓ పత్రిక ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించిన మహామహుడు. జర్నలిజం రంగంలో ఆయన ఎక్కని శిఖరం లేదు, ఆయన చూడని ఎత్తులు లేవు. అన్ని విషయాల పట్ల అవగాహన ఆయన సొంతం. అలాంటి ఎంవీఆర్ శాస్త్రి గారు సమకాలీన అంశాలపై మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా చూస్తున్నటువంటి ప్రదేశం మధ్యప్రాచ్యం. ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం యుద్ధం. ఇంతకు ఆ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఏంటి? ఎందుకు ఆ యుద్ధం ప్రారంభమైంది? శాస్త్రి గారి మాటల్లో తెలుసుకుందాం. శాస్త్రి గారు నమస్కారం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అసలు ఇంతకు దేంతో మొదలైంది? డబ్బు కోసమేనా? ఇక్కడ మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నా దృక్కోణం వేరండి. క్షమించాలి, ఇందులో రాజకీయ పరిశీలకులు, మిలిటరీ అబ్జర్వర్లు, వాళ్ళు వీళ్ళు మహాపండితులు, మీడియా ఆ కోవకు నేను చెందను సార్. నేను చూసే పద్ధతి, నా కోణం వేరు. నాకేమనిపిస్తుంది అంటే ఇదంతా కూడా ఒక కాస్మిక్ డ్రామాగా నాకు కనపడుతుంది. కాస్మిక్ డ్రామా. ఇక్కడ మీరు ఈ భూతలం నుంచి కనుక చూస్తే చెప్పాలని అంటే ఈ కారణం ఎందుకు వచ్చింది, వెస్ట్ ఏసియా ఫ్లేరప్ కావడానికి కారణం ఏమిటి, పిఎల్ఓ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషను అక్కడ గాజా స్ట్రిప్లు జూస్కి ఇజ్రాయెల్కి వీళ్ళకి మధ్య కలిగిన వార్ఫేరు, ఇవన్నీ బోలెడు ఉన్నాయి. చెప్పదలుచుకుంటే ఒక 2 గంటలు మనం మాట్లాడుకోవచ్చు. నేను మాట్లాడమంటే అది కూడా మాట్లాడగలను, కానీ నేను అది నాకు అందరూ చూస్తున్నట్టు కాదు, నాకు ఇంకొక కోణం ఏమైనా ఉందా అని నేను ఆలోచిస్తే నాకు ఒక అద్భుతమైన కోణం కనపడుతుంది సార్. ఏమిటి అని అంటే, ఇప్పుడు మీకు ఇదంతా కూడా కారణాలు ఏమి చెప్పినా వీటన్నిటికీ బేసిక్ వచ్చేవరకల్లా బాటమ్ లైన్ ఏంటంటే రిలీజియస్ స్ట్రైఫ్. అంటే ఇది కూడా మతాల మధ్య పోరాటం అంటారా? ఓకే. అటు ఇజ్రాయెల్ వాళ్ళకి ఇక్కడ ఉన్న ఇరాన్కి ఏమిటి గొడవ అంటే మతం, మత ద్వేషం. వాళ్ళు యూదులు, ఆ యూదు మతాన్ని వీళ్ళు సహించరు. వీళ్ళు ఇస్లాంని వాళ్ళు అంటే మొత్తం మీద బాటం ఏమొచ్చింది, మిగతా కారణాలు ఉన్నప్పటికీ కూడా మతపరమైన వైషమ్యం, మత విద్వేషం, మతపరమైన ఘర్షణగానే మనం చూడాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఇందులో కొత్త ప్లేయరు అమెరికా ఉన్నది. ఈ అమెరికా అనే దానికి కూడా, ఆ ట్రంప్ అనే ఆయనకు కూడా ఇస్లాంల మీద, ముస్లింల మీద ఒక ప్రత్యేకమైన అభిమానం లేక ప్రత్యేకమైన ద్వేషం ఉన్నది. ఆయనకెందుకు కోపము అని అంటే అక్కడ కూడా మతమే కదా, వాళ్ళకి వీళ్ళని చేసేది అక్కడ ప్లే చేస్తున్నది మతమే కదా. కాబట్టి మతము ఇక్కడ ప్రధానం. మరి ఈ విషయం కనుక మీరు ఒప్పుకుంటే ఇక మతాల దృష్టితోనే మనం మాట్లాడాల్సి వస్తుంది. ఈ మతానికి కారణాలు వీళ్ళ మధ్య వచ్చిన వీటికన్నా కొద్దిగా వెనక్కి కనుక వెళ్తే ప్రపంచంలో మొత్తం మీద ప్రధానమైన మతాలు 3. ఒకటి క్రిస్టియానిటీ, తర్వాత ఇస్లాం, 3 హిందూ మతం. సంఖ్యాపరంగా చెప్తున్నారు. సంఖ్యాపరంగా బౌద్ధ మతం అనేది ఉన్నది, కానీ బౌద్ధ మతం ఇప్పుడు ఎక్కడో తప్ప లేదు. దానికి నెంబర్ ఆఫ్ ప్రాక్టీషనర్స్ దీంతో చూసినా దాని తర్వాతనే వస్తుంది. ప్రధానమైన 3 మతాలు ఇవే. ఒక రకంగా హిందూ మతంలోనే బౌద్ధం కూడా భాగం. అది మీరు ఒప్పుకున్నా అది పక్కన పెట్టినా, దాన్ని మీరు పక్కన గణించిన ప్రధానమైనవి 3. క్రిస్టియన్ దేశాలు 120 ఉన్నాయి, ఇస్లామిక్ దేశాలు ఒక 50 ఉన్నాయి, హిందూయిజాన్ని అనుసరించేవి 3 దేశాలు ఉన్నాయి. ఒకటి ఇండియా, ఇంకోటి నేపాల్, 3వది మారిషస్. ఇందులో మాత్రమే హిందువులు 50% కన్నా ఎక్కువ ఉన్నారు. ఈ 3 మతాల మధ్య, మతాల గురించి చూస్తే ప్రధానమైన ఇవే కదా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మొదటి నుంచి ప్రపంచాసియాలో వెస్ట్ ఆసియా దగ్గరికి మనం ముందు ప్రపంచాన్ని ఒక్కసారి చూసిన తర్వాత వెస్ట్ ఆసియాకి వెళ్తే మనకి క్లారిటీ వస్తుంది. ఈ ప్రపంచం అంతటా ఉన్నది హిందూ మతం ఒకటే, ఇంకోటి లేదు. ఎప్పటిదాకా? ఓ 2000 ఏళ్ల కిందటి దాకా. ఆ 2000 ఏళ్ల కిందటి మతాలు చాలా రకరకాలైనటువంటి మతాల పేరుతో మీకు ఉన్నాయి.
ఆ మతాలన్నీ ఎట్నుంచి వచ్చినాయి అని అంటే వాటన్నిటికీ ఆద్యస్థానం పుట్టింది ఇండియా. ఆర్యావర్తం అంటారు. భారతదేశము లేదా హిందూ దేశం అని మనం ఏదైతే అనుకుంటామో దాన్ని భారతవర్షం అనేవాళ్ళు. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే స్ప్రెడ్ అయిపోయి అన్ని దేశాలకి విస్తరించి వాటి మతాలని అభివృద్ధి చేశారు. మీకు దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే కొట్లాడుకుంటున్న అటువంటి ప్రధానమైన పాత్ర ఇస్తున్నటువంటి ఇరాన్లో ఇస్లాం అనేది తర్వాత వచ్చింది. మొదటి నుంచి వేరే మతం ఉన్నది, పారసీక మతం. ఈ పారసీక మతంలో యజ్ఞాలు ఉండేవి, యజ్ఞకొండాలు ఉండేవి, ఇంకోటి ఉండేవి. అవి ఎట్లా ఉన్నాయి ఏమిటి అవన్నీ వేదిక ధర్మం నుంచి వచ్చినాయి. ఆ మతమే రకరకాల వేషాల్లో జెండా అవేస్తా అని ఒకటి ఉండేది. మీరు దాని నుంచి కనుక తీస్తే దానికి మన దానికి పోలికలు ఉంటాయి. ఇవన్నీ నేను హిందూ నేషన్ అని ఒక పుస్తకం రాశాను. అందులో చాలా క్లియర్గా ఒక్కొక్క దేశము, మీరు ఇరాక్ ఉన్నది, ఇరాను, ఇరాక్లో మీకు ఇప్పుడు ముస్లిం కంట్రీస్ కనపడుతున్నాయి. మీరు 2000 ఏళ్ల కిందటి కనుక ఒక 2000 కూడా ఒక్కర్లేదు. మహమ్మద్ ప్రవక్త పుట్టిందే 630 ఆ టైంలో ఉన్న కదా, ఆ 32లో ఆయన పోయారు. అంతకుముందు అప్పుడు తర్వాత నుంచేనే విజృంభించింది ఇస్లాం. వచ్చి ఇరాక్, ఇరాన్లో అన్నీ ఇస్లామైజ్ అయిపోయింది. ఆ తర్వాత జరిగింది. క్రిస్టియానిటీని మనం చూసుకున్నా 2020 అంటే 600-700 ఏళ్ల కిందటి వరకు మీరు ఇరాన్కు పోయినా, ఇరాక్ పోయినా కనపడేది మీకు చక్కటి హిందూ మతము ఛాయలే కనపడేవి. 2000 ఏళ్ల కిందటికి పోతే ప్రపంచం అంతటా ఎక్కడ చూసినా హిందూ మతము, హిందూ దేవతలు వాళ్ళే. అంటే హిందూ మతం వాటికి రకరకాల పేర్లతో అక్కడ ఉన్న సందర్భానికి పరిస్థితులకి తగ్గట్టుగా మన వాళ్ళే అన్ని చోట్లకి విస్తరించి రకరకాల మతాలు వచ్చినా ఈ మతాలన్నిట్లోనూ అవి బతికి ఉన్నాయి, కానీ ఒకదాన్ని ఒకటి చంపుకు తినలా. మత సామరస్యము, మతం దీన్ని నేను మాత్రమే ఉండాలి, నీ మతం ఉండక్కర్లేదు, నేను చంపేస్తాను, నువ్వు కనుక బతుకుంటానికి వీల్లేదు అనేటువంటిది ఎప్పుడు ప్రపంచం ఎరగదు. దీన్ని అంతటినీ చేసింది